విశాఖలో డోర్ డెలివరీ సర్వీస్ను ఏపీఎస్ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్లో ప్రారంభించారు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రజలకు అందుబాటులో ఆర్టీసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. ఇక గ్రామాల నుండి నగరాలకు అనుసంధానం చేస్తున్న ఘనత ఏపీఎస్ఆర్టీసీ సొంతమని, ప్రజలకు సేవ చేసే సిబ్బంది మరింత చేరువ కావడానికి డోర్ డెలివరీల సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తున్న వారికి మంచి ఫలితాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారతదేశంలో నెంబర్ 1గా ఏపీఎస్ఆర్టీసీని నిలబెడతామని తెలిపారు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతమయ్యో లేకపోతే ఆ రోజున్న నాయకుల యొక్క పలుకుబడితో అగ్రిమెంట్లు చేసుకున్నా కూడా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాని మీద పునర్సమీక్ష జరుగుతూ ఉంది. ఏదైనా ఆస్తి తప్పుదారిన ఎవరన్నా కాజేస్తే లేకపోతే ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఉంటే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇది కేవలం ఈ ఆస్తులంతా ప్రభుత్వానికి ప్రజలే కాబట్టి అది సంరక్షణ విధంగా అయితే చర్యలు అయితే ముఖ్యంగా సోదరులు అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్తాను. ప్రైవేట్ బస్ అయినా గవర్నమెంట్ బస్ అయినా గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ ఆధీనంలో ప్రైవేట్ బస్ అయినా ఆర్టీసీ బస్ అయినా గవర్నమెంట్ కిందకే వస్తుంది కాబట్టి రాష్ట్ర రవాణా సంస్థ తరఫున ఎవరికెవరికి ఉండే ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఒక పక్కల ఏపీఎస్ఆర్టీసీని బలం చేసుకు అలాగే ఏవైతే ప్రైవేట్ రంగ ట్రావెల్స్ అయితేనే బస్సులు అయితే ఉంటాయో అవన్నీ కూడా చక్కటి మార్గంలో యాక్సిడెంట్ ఫ్రీగా అలాగే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటాం. పోటీ తత్వం ఉన్నప్పుడే రెండు శాఖల్లో పనిచేసేదానికి కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో అయితే పెను మార్పులు వస్తాయి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ లో తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసిన ప్రయాణికులకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ మహోత్సవంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీలో భాగంగా